ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. ఎండాకాలంలో నిన్ను రక్షించిన నీ చెప్పులే వానాకాలంలో నీ మీద బురద చల్లుతాయి, గుర్తించుకో. ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసం ఆలోచించవద్దు, వాళ్లకు అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వద్దు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించవద్దు, అర్థమైందనుకుంటా. ఒక మనిషి ఏ విధంగా ఆలోచించాలంటే, పరిస్థితులు ఎంత దారుణంగా అయినా ఉండనివ్వండి, నేను మాత్రం అవకాశాలను సృష్టించుకుంటూనే ఉంటా అనే ఆత్మవిశ్వాసంతో మీ జీవితాన్ని ఎంతో బాగుపరుస్తుంది. అర్థమైందనుకుంటా. ఒకసారి మీరు నమ్ముకున్న కష్టం మిమ్మల్ని గొప్పవాడిని చేయలేకపోయినా మిమ్మల్ని మాత్రం ఎవరి ముందు చేయి చాచనివ్వదు, గుర్తించుకోండి. మీరా ఆశించి చులకనయ్యే కన్నా ఉన్న దాంట్లో సరిపెట్టుకుని గౌరవంగా తల ఎత్తుకుని బ్రతకడం ఎంతో ఉత్తమం కాదంటారా? కుటుంబ పెద్ద గుండు పిన్ను లాంటి వాడు. గుండు పిన్ను యొక్క ఉద్దేశం కాగితాలన్నీ కలిపి ఉంచాలనే తాపత్రయమే మాత్రమే తప్ప కాగితాలను బాధ పెట్టాలని కాదు. అలాగే కుటుంబ పెద్ద కూడా కుటుంబం మొత్తాన్ని కూడా ఒక తాటిపై ఉంచాలని తాపత్రయంతో కుటుంబ సభ్యులను ఒక్కొక్కసారి కోపడవచ్చు, తిట్టవచ్చు, అవసరమైతే కొట్టవచ్చు కూడా. దాన్ని ద్వేషంగా భావించకండి. మన కుటుంబం బాగోగుల కోసం మాత్రమే అలా చేస్తాడని తెలుసుకోండి. అర్థమైందనుకుంటా.